flipping pages since I could remember, that told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. I've never got no regret. The hours I've been putting in, so take a chance on faith. Your mind's a boundless place, so take a chance, take a chance on faith. So take a chance, take a chance on faith. Hi friends, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. 2 days ఏంటంటే ఫుల్ ఫీవర్ నాకు. సో ఈ రోజు కొంచెం పర్లేదు అన్నమాట. అలాగే ఏంటంటే నాకు కొత్త గెటప్ చూసి మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు. ఏంటంటే మనం కూడా డిఫరెంట్గా కొత్త విషయాలు నేర్చుకోవాలి డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు శారీ డ్రేపింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా మీకు ఈ వీడియోలో. ఆ డ్రేపింగ్కి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టైల్స్లో నార్మల్ శారీని టీషర్ట్స్ మీద ఎలా డ్రేప్ చేసుకుంటున్నారు, లేదంటే ఒక డిఫరెంట్ స్టైల్లో మనం ఎలాగ దాన్ని మన శారీని ఇంకా స్టైలింగ్ చేసుకోవచ్చు అనే టాపిక్తో మీకు ఈ వీడియో షూట్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే ఓకే అదే నా డ్రెస్ చూసి మేబీ ఏంటంటే నన్ను ఇప్పటిదాకా ఒకే టైప్ ఆఫ్ డ్రెస్లో చూసారు కాబట్టి మీరు కొంచెం కొంతమంది నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఏంటంటే కొత్తగా చేయాలి అనే ఆలోచన అనమాట నాదంతా, అంతకు మించి ఏం లేదు. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఆల్రెడీ మీరు చూసినట్టయితే టీషర్ట్ వేసుకున్నాను కంప్లీట్గా, ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ అనమాట. మనకేంటంటే కంప్లీట్గా నెక్ హోల్డ్ చేస్తుంది టీషర్ట్. అలాగే ఏంటంటే శారీ ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ స్టైల్స్లో ఎలా ఉందంటే బెల్ట్ పెట్టుకుని డ్రేప్ చేసుకుంటున్నారు, లేదంటే జీన్స్ మీద డ్రేప్ చేసుకుంటున్నారు, అలా ఉంటున్నాయి కదా. సో ఆ స్టైల్స్ మీకు ఒక 3 to 4 చూపిస్తాను. ఒకవేళ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకా మీకు నచ్చితే కనుక ఇంకొకటి ఏదైనా నేను ఇంకా ప్లాన్ చేసుకుంటాను. సో ఈ వీడియో లేట్ చేయకుండా ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ప్రజెంట్ అయితే నేను ఎటువంటి యాక్సెసరీస్ పెట్టలేదు, కానీ కంటికి మాత్రం కాజల్ పెట్టుకున్నాను. నేను మీకు ఇప్పుడు 2 శారీస్ చూపించబోతున్నాను. అది కూడా ఏంటంటే ఇష్ట సఖీ ఫ్యాషన్స్ నుంచి. ఈ 2 శారీస్లో మీకు ఏదైనా నచ్చితే డెఫినెట్గా తీసుకోవచ్చు మీరు. అండ్ అలాగే ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఒకవేళ ఈ శారీస్ నచ్చితే మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, డెఫినెట్గా మీరు జాయిన్ అవ్వండి. వాట్సాప్లో జాయిన్ అయితే మీకు మంచి మంచి కలెక్షన్స్ అన్నీ పెడుతుంటారు. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఎనీవే ఇప్పుడు ఈ 2 శారీస్ మనం చూడటం కంప్లీట్ అయిపోయాక మీకు మనం శారీ డ్రేపింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇష్ట సఖీ ఫ్యాషన్స్ నుంచి నేను తీసుకున్న ఫస్ట్ శారీ అండి ఇది. సో ఈ శారీ మీకు నచ్చితే డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇది ఏంటంటే కంప్లీట్లీ ఫ్లోరల్ డిజైన్ శారీ, అలాగే పెద్ద బార్డర్ అనమాట. సో ఈ శారీ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు నచ్చితే మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు. ఈ పైన బార్డర్ చూసినట్టయితే కంప్లీట్గా బ్రౌన్ కలర్, అలాగే ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. దీని మీద గ్రీన్ ఇంకా పింక్ ఇంకా కంప్లీట్గా ఇలాంటి డిజైన్ ఉందన్నమాట. సో శారీ వచ్చి మీకు మొత్తం ఇలా కనబడుతుంది. అలాగే మీకు ఇంతకంటే హైలైట్ ఏంటంటే ఈ శారీ బార్డర్ చూసినట్టయితే మీకు చాలా చాలా నీట్గా ఉంటుందండి శారీ. సో ఇది మీకు కట్టుకుని కూడా చూపిస్తాను, మీకు తెలుస్తుంది అనమాట మోడల్ ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు శారీ ఏంటంటే మీకు ఇలా వస్తుందన్నమాట. ఇదేంటంటే మీకు బ్లౌజ్ వస్తుంది, శారీకి బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది. తర్వాత మీకు కంప్లీట్గా శారీ అంతా మీకు ఇలాంటి పెద్ద బోర్డర్తో ఎక్కువ హైలైట్ చేసి ఇచ్చారు. ఇందులో కలర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి, మీరు కావాలంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఇలాగే ఏంటంటే ఇష్ట సఖీ ఫ్యాషన్స్లో క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, మొత్తం అంతా మీరు ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది. ఇంకొక శారీ అయితే నేను కట్టుకుని కూడా చూపిస్తాను, దాన్ని బట్టి మీకు ఇంకా తెలుస్తుంది అనమాట మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది. అలాగే వాళ్ళ దగ్గర ఏంటంటే మొత్తం అన్ని కంప్లీట్ లేడీస్ వేర్ దగ్గర నుంచి మొత్తం అంతా జ్యువెలరీ దగ్గర నుంచి అన్నీ తన దగ్గర అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. సో దీనికి వచ్చేసి మనకి ఇలా వచ్చింది శారీ అంతా, చూసారు కదా. నాకైతే ఈ శారీ అయితే బాగా నచ్చింది, బార్డర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కొంచెం హైట్గా ఉన్న వాళ్ళు ఇలాంటి బార్డర్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది కట్టుకున్నాక కూడా మీకు చూపిస్తాను, మీకు నచ్చుతుంది డెఫినెట్లీ. సో మన వీడియోలో యాడ్ చేయకుండా స్టార్ట్ చేస్తాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. I've never got no regret. The hours I've been putting in, so take a chance on faith. Your mind's a boundless place, so take a chance, take a chance on faith. Take a chance,
Take a chance on faith. So take a chance. I never wanna look back. Take a chance. Take a chance on faith. Take a chance on faith. I never wanna look back. Take a chance on faith. So take a chance. Take a chance on faith. మన ఫస్ట్ స్టైల్ వచ్చేసి ఇదేంటంటే టీ షర్ట్ మీద శారీస్ ఇప్పుడు స్టైల్ కాబట్టి నేను ఈ వే చూపిస్తానండి ఫస్ట్ మీకు. సో దీనికోసం నేను కాటన్ శారీ ఒక ఫుల్ హ్యాండ్స్తో ఉన్న టీ షర్ట్ తీసుకున్నాను. సో మీకు ఏంటంటే స్టార్టింగ్ నుంచి మీరు శారీ అలా డ్రేప్ చేసుకుంటారో మీరు అలాగే కంటిన్యూ చేసేయచ్చు దీన్ని. సో మీకు ఇక్కడ ఏంటంటే టీ షర్ట్ పైకి వస్తుంది కాబట్టి మీకు లుకింగ్ బాగుంటుంది అనమాట. ఒకవేళ ఎవరైనా కొంచెం స్టైల్గా తీసుకోవాలి, స్టైల్గా శారీ డ్రేప్ చేసుకోవాలంటే ఇవే. ఇక్కడ ఏంటంటే మీరు పళ్ళుకి ఎన్నైతే ఫ్రిల్స్ మీరు పెట్టుకుంటారో అన్నే మీరు ఇక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఒక 5 పెడుతున్నాను. సో 5 వచ్చేలాగా మీకు పళ్ళు మీరు ఎక్కడ దాకా వేసుకుంటారో అక్కడ దాకా దీన్ని మీరు కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఏంటంటే మీరు కావాల్సింది తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఒక పిన్ తోటి మీరు ఇలాగ దీన్ని పిన్ చేసేసుకోండి. దీన్ని మీరు టీ షర్ట్కి పిన్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఒకవేళ మీరు ఇలా మెయింటైన్ చేయగలిగితే ఇలా ఫ్రీగా వదిలేసేయచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వెనకాల నుంచి తీసుకుని దీన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోండి. అంటే మీరు ఫ్రిల్స్ కూడా ఇది కాటన్ శారీ కాబట్టి మనకు ఎటు కావాలంటే అటు మోల్డ్ అవుతుంది కాబట్టి చాలా ఈజీ. ఎవరైనా బనారస్ శారీస్ అటువంటి టైప్ ఆఫ్ శారీస్ కట్టుకున్నా సరే ఈ లుకింగ్ అనేది చాలా ఎలిగెంట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే టీ షర్ట్ అనేది ప్రెజెంట్ అనేది మనకి ట్రెండ్లో నడుస్తుంది. సో చూసినట్టయితే నేను చాలా సింపుల్ శారీతో కట్టుకున్నాను కాబట్టి లుకింగ్ కూడా చాలా బాగుంది. బ్లాక్ కాంబినేషన్ కాబట్టి అలాగే బ్లాక్ టీ షర్ట్ కాబట్టి చాలా బాగా సెట్ అయిందనమాట. సో ఈ స్టైల్ మీకు నచ్చినట్టయితే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఎవరైనా ట్రై చేస్తే కూడా నాతో షేర్ చేసుకోండి. సో మన శారీ స్టైలింగ్ అయితే ఇది. ఇప్పుడు దీన్ని మీకు యాక్సెసరీస్ పెట్టి చూపిస్తాను. And wish I could have been. I've never got no regret. The hours I've been putting in. So take a chance on faith. తర్వాత స్టైలింగ్ వచ్చేసి నేను జీన్స్ మీద చూపిస్తున్నానండి. చాలామంది కాలేజ్ వేర్ లాంటి శారీస్ ఏంటంటే అస్తమాను ట్రెడిషనల్గా అదే వేలో కట్టుకోలేరు కాబట్టి నేను జీన్స్ మీద చూపిస్తున్నాను. ఇదే టీ షర్ట్తో జీన్స్ మీద మీరు కట్టుకునేటప్పుడు ఏంటంటే మీరు నార్మల్గానే ఫస్ట్ అయితే మీరు పళ్ళుకి ఎటువంటి ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటారో అలా పెట్టేసుకోండి. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఈ జీన్స్లో మీకు స్పెషల్గా కనపడేది ఏంటంటే మీకు శారీ అంతా వన్ సైడ్ వస్తుందన్నమాట. సో ఇలా వన్ సైడ్ రావటం వల్ల ఏంటంటే మీరు ఇండో వెస్ట్రన్ లుక్లో కనిపిస్తుంది. అంటే మీకు జీన్స్ బయటకు కనపడుతూ ఉంటుంది. మీరు అంటే వన్ లెగ్ అనేది మీకు కంప్లీట్గా బయటకు కనపడుతుంది. ఒకటి ఏంటంటే కంప్లీట్గా ఫ్రిల్స్ తోటి చాలా అందంగా లుకింగ్ వస్తుందన్నమాట. అంటే వన్ సైడ్ మీకు ఇట్లా ఇంకొక సైడ్ అలా కనిపిస్తుంది. మీరు దీనికి కొంచెం హై హీల్స్ వేసుకున్నా సరే మీకు లుకింగ్ కానీ మీరు నడిచేటప్పుడు కానీ చాలా అందంగా ఉంటుందన్నమాట. సో ఈ స్టైల్ కూడా ఎలా ఉందో చెప్పండి. ఇది కూడా నేను ఇలా పిన్ తోటి దీన్ని సేఫ్టీ పిన్తో ఇలా పెట్టేసుకుంటున్నాను. దీనికి నేను ఏంటంటే బ్లాక్ సిల్క్ శారీ యూస్ చేశానండి. సో ఈ శారీ వచ్చేసి నేను zatki.comలో తీసుకున్నాను. ఈ శారీకి కూడా మీరు ఏంటంటే వెనక నుంచి తీసాక మొత్తం మీరు ఎక్కడ కూడా మీరు స్టాప్ చేయక్కర్లేదు. అంటే ఎక్కడ మీరు లోపల పెట్టకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎంత అయితే ప్లేస్ ఉందో అంటే ఎంత అయితే మీకు క్లాత్ ఉందో మొత్తం అంతా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఫ్రిల్స్ పెట్టేసుకున్నాక మీరు జీన్స్కి కొంచెం గ్యాప్ ఉంచాలి. అంటే అటు ఇటు కూడా నడుము దగ్గర మీకు క్లాత్ అనేది ఇలాగ హ్యాంగ్ అవుతున్నట్టుగా కనిపించాలి. సో ఇప్పుడు నేను దీని సేఫ్టీ పిన్ తోటి ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇదేంటంటే మనకి ఒకవేళ మనం అటు ఇటు కదిలినా సరే జరగకుండా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మీరు ఫ్రిల్స్ ఏ ప్లేస్లో అయితే పెట్టుకుంటారో అలాగే పెట్టేసుకోండి. సో పెట్టేసుకోగానే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇలా కంప్లీట్గా ఇలాగ వెనక నుంచి హ్యాంగ్ అవుతున్నట్టు ఉంటుంది శారీ కూడా. సో మీకు ఇక్కడ నీట్గా పెట్టుకున్నాక దీనికి బెల్ట్ మీరు పెట్టుకోవచ్చు. బెల్ట్ పెట్టుకుంటే మనకి శారీ అనేది లుకింగ్ చాలా బాగుంటుంది. సో బెల్ట్తో పెట్టుకున్నాక కూడా ఎలా ఉందో చూపిస్తాను. సో ఈ స్టైల్ ఎలా ఉందో కూడా చెప్పొచ్చు మీరు. నాకు ఇదేంటంటే ఇండో వెస్ట్రన్ మోడల్ అనమాట. Take a chance on faith.
chance on fate. స్టైల్ ఏంటంటే మీకు ఇలా ముందు వేసుకున్న పళ్ళుని మీరు వెనక నుంచి ఇలా రివర్స్లో వేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఈ పళ్ళు అనేది ఈ ఫ్రిల్స్ అనేది ఇలా వస్తాయి కదా, ఇలా రివర్స్లో ఇటు నుంచి వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మీకు లుకింగ్ అనేది ఇంకా చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక అంటే నేను నా పర్సనాలిటీ కాకుండా ఒకవేళ కొంచెం ఇంకా సన్నగా ఉన్న వాళ్ళు అయితే మీకు టీషర్ట్స్ ఇంకా బాగా సెట్ అవుతాయి కాబట్టి సో మీకు ఇలా బాగుంటుంది. మీరు ఈ సైడ్లో కూడా జీన్స్ కనపడకుండా ఫ్రిల్స్ తోటి మీరు చేసేయచ్చు. సో ఇది కూడా ఒక స్టైల్. మన ఫోర్త్ స్టైల్ వచ్చేసి మీకు సిల్క్ శారీ చూపిస్తున్నానండి. ఈ సిల్క్ శారీకి కూడా మీరు ఒక చివరి ఏంటంటే మీరు ఇలా నాట్స్ పెట్టుకోండి. 2 ముళ్ళు వేసేసుకున్నాక మీకు ఏంటంటే ఒక చేతికి దీన్ని పెట్టేసుకోండి. మళ్ళీ శారీ అంతా ఒక వైపుకు తీసుకున్నాక దీన్ని కూడా ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగ ఎలా పెట్టుకున్నారో అలా ముడి పెట్టేసుకుని ఇటువైపు కూడా మీరు ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇదేమవుతుందంటే మీకు ఒక కోట్ లాగా ఉంటుంది, ఒక ష్రగ్ లాగా. వెనకాల ఉన్న శారీ అంతా కూడా కంప్లీట్గా మీరు ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. కుచ్చుళ్ళు మొత్తం మీకు శారీ క్లాత్ ఎంత ఉందో మొత్తం అంతా మీరు దాన్ని కంప్లీట్గా కూడా మీరు ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. సో ఈ ఫ్రిల్స్ అన్ని పెట్టేశాక మీరు లాస్ట్లో దీన్ని ఒక సేఫ్టీ పిన్ తోటి మీరు దీన్ని హోల్డ్ చేసుకున్నట్టయితే మీకు తర్వాత డ్రేప్ చేసుకుని లోపల మనం ఇలా వెనకాల పెట్టేసుకోవటమే. సో ఇది కూడా చాలా ఈజీ. సో దీనికి ఏమవుతుందంటే మీకు ఈ టీషర్ట్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది బయటికి. మీకు పైన ఉన్న నెక్లెస్ కూడా ఇలాంటి నెక్లెస్లు అనేది మీకు బాగా సెట్ అవుతాయి అన్నమాట. దీనికి ఏంటంటే మీరు ఇలాగ బెల్ట్తో ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక స్టైల్లో ఉంటుంది శారీ. ఈ శారీ లాగా ఉంటుంది, అలాగే స్ట్రగ్ లాగా ఉంటుంది. బ్యాక్ నుంచి చూసినట్టయితే మనకి ఇది ఒక డ్రెస్ లా ఉంటుంది. సో ఈ స్టైల్ కూడా ఎలా ఉందో నాతో మీరు షేర్ చేసుకోండి. The hours I've been putting in, so take a chance on fate.